పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజల సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విశ్వాసాలకు గౌరవం కల్పించాలనే ఉద్దేశంతో జీహెచ్ఎంసీ చేపట్టిన ప్రాజెక్టు ఉద్యాసనకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. శనివారం గొండ్లపోచంపల్లి డివిజన్లో చేపట్టిన కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ సుధాంష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు సాయిపేట శ్రీనివాస్ మాట్లాడుతూ ఆధ్యాత్మిక భావాలను గౌరవిస్తూనే పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా వాటిని శాస్త్రోక్తంగా సేకరించి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతున్న అధికారులను అభినందించారు. పాత దేవతా విగ్రహాలు, చిత్రపటాలను నిర్లక్ష్యంగా చెత్తకుప్పల్లో, చెరువుల్లో పడేయకుండా గౌరవప్రదంగా అప్పగించేందుకు ప్రజల ముందుకు రావాలని కోరారు. పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజల మనోభావాలు, ఆధ్యాత్మిక విశ్వాసాలకు గౌరవం కల్పించడమే ప్రాజెక్టు ఉద్వాసన ప్రధాన ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు విజయలక్ష్మి, భాస్కర్ గౌడ్, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన సైబరాబాద్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉద్వాసన కార్యక్రమాన్ని తీసుకొని, ఈ ఉద్వాసన కార్యక్రమం ఏంటంటే మన దేవుని ఫోటోలన్నీ కూడా మనం ఎక్కడ పడితే అక్కడ పడేసి మనం రోజు ఇండ్లల్లో పూజ చేసుకొని అవే ఫోటోలు మన తడి వచ్చిందని చెప్పేసాను, లేకుంటే అద్దం పలిపోయిందని చెప్పేసాను తీసుకొని మనం ఎక్కడో తొక్కుట్లో, లేకుంటే డ్రైనేజీల్లో, లేదంటే మనం చెర్రాలు పడేస్తున్నాం. ఆ విధంగా పడేయకుండా ఇవన్నీ మన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో వాళ్ళు వస్తారు, ఇంటిని తిరుగుతారు. లేదంటే మనం ఒక ప్లేస్లో తీసుకొచ్చి మనం ఇచ్చినట్టయితే ఆ ఫోటోలు అన్నిటి కూడా మళ్ళీ రీసైక్లింగ్ చేసి ఆ ఫోటోలు మన ఈ తొక్కుట్లో పడేయకుండా, డ్రైనేజీలలో పడేయకుండా, ఈ మనం డ్రైనేజీలో పడేయడం వల్ల ఏంటంటే ఈ పెంక ఇవి పలిపోయి, గ్లాస్ పలిపోయి మన కాళ్ళకు ఆ మున్సిపల్ సిబ్బంది చెత్త తీని కూతుంటే వాళ్ళ చేతకు కూర్చుకోవడం జరుగుతుంది. ఇవన్నీ గాయాలు అవుతున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనము దేవునికి ఎంతో ప్రత్యేకంగా దైవభక్తితో మనం పూజ చేస్తూ ఉంటాం. అలాంటి పూజ చేసినటువంటి ఫోటోలన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా మనము ఇంట్లో ఫోటోలు ఏదైతే పాడైపోయిన ఫోటోలు కానీ, ఈ పాడైపోయిన గ్లాస్ వస్తువులు కానీ, ఇవి ఏవి ఉన్నా కానీ తీసుకొచ్చి ఒక దగ్గర మన హనుమాన్ టెంపుల్ దగ్గర ఇచ్చినట్టయితే వాళ్ళంతా కూడా మన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు సేకరించి ఇవన్నీ రీసైక్లింగ్ చేసి మళ్ళీ కొత్తగా తయారు చేయడానికి వాళ్ళకి ఆస్కారం ఉంది. కాబట్టి వాళ్ళు తయారు చేయడానికి ముందుకు వచ్చారు. కాబట్టి ఇవన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా మన మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి ఈ ఉద్వాసన కార్యక్రమానికి మీరు అందరూ కూడా సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేస్తున్నారు.